పేరు డాక్టర్ చెల్మల శ్రీనివాసులు అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ విభాగంలో జంతుశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మాకు ప్రాణులు కానివ్వండి, ఇంకా వన్యజీవరాశులు కానివ్వండి, వీటిపైన వర్క్ చేసే చాలా ఇష్టం ఉండే. సో అదే మాకు ఈ కోర్సులో తీసుకొచ్చింది. జంతుశాస్త్రముకి మేము తీసుకొని జంతుశాస్త్రంలో మేము ఎంఎస్సి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనే మేము పిహెచ్డికి దాఖలా తీసుకొని ఇప్పుడు మన అడవిలో దొరికే దుప్పిలు కానివ్వండి, లేకుంటే మన సాంబార్ డియర్, దానికి కడతి అంటాము, దుప్పి ఇంకా కడతి, చుక్కల జింక ఇంకా కడతి పైన నేను రీసెర్చ్ చేశాను. దాని తర్వాత మా డాక్టరల్ వర్క్ అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయడానికి మేము గబ్బిలాల పైన దృష్టి మళ్లించి, గబ్బిలాల పైన చాలా వర్క్స్ ఇండియాలో లేవు, చాలామంది కూడా వర్క్ చేస్తలేరు. ఇప్పుడు ఒక కంపారిజన్కి మీకు చెప్తా ఉంటే, మేము ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశామో 1998-2000లో, అప్పుడు ఇండియాలో దాదాపు 117 రకాల గబ్బిలాల గురించి మాకు తెలిసి ఉండే. ఇంకా 5-6 మందే పనిచేస్తూ ఉన్నారు దానిపైన. సో ఆ నేపథ్యంలో మేము ఏమనుకున్నామంటే, ఇంత డైవర్సిటీ, ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గబ్బిలాలు ఉన్నప్పుడు మనము చాలా తక్కువ మంది వీటిపైన రీసెర్చ్ చేస్తున్నారు. మనం దీనిపైన రీసెర్చ్ చేసి ఏవి అయితే ఈ గబ్బిలాలు ఒక ఇంపార్టెన్స్, ఈ గబ్బిలాలు ఎందుకు పనికి వస్తాయి, మనకి ఎలా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది, అంటే మానవుడికి ఎలా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది, వీటిపైన రీసెర్చ్ స్టార్ట్ చేసాము. ఈ క్రమంలోనే ఇప్పుడు దాకా మేము దాదాపు గబ్బిలాల రీసెర్చ్లో మేము దక్షిణ ఏషియా ఈ ప్రాంతం ఏరియాలో, నేపాల్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, మా ఒక గ్రూప్ని పెంచుకొని అక్కడి నుంచి అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఇవాళ మాకు దాదాపు 145 డిఫరెంట్ రకాల స్పీసీస్, జాతులు గబ్బిలాలు మన దక్షిణ ఆసియా ప్రాంతంలో దొరుకుతుంది. వీటిలో 2 రకాల జాతులు పైన మనం ఈ కరోనా వైరస్ SARS-CoV-2 ఒక బ్యాట్ కరోనా వైరస్ ఒక అది మనకు దొరికినట్టు ఇన్ఫర్మేషను, వీటిపైన కూడా మనం ఇప్పుడు స్టడీస్ చేస్తున్నారు, మా కలీగ్స్ స్టడీస్ చేస్తున్నారు. అలా మా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్తో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి కూడా మాట్లాడాలంటే, చాలా రకాలైన స్ట్రెయిన్స్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లో కనుక్కున్నారు. ఇప్పుడు ఇది దాదాపు ఆల్మోస్ట్ అబౌట్ 60-70 ఇయర్స్ క్రితం నుంచి సైంటిస్టులు దీనిపైన వర్క్ చేస్తున్నారు. దీని ఒక ఐతిహాసిక నేపథ్యం చూస్తే, చాలా రోజుల క్రితము ఇది బర్డ్ ఫ్లూ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది అన్నట్టు. బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు యూజువల్గా బర్డ్స్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొన్ని రకాల స్ట్రెయిన్స్ ఏదైతే మనం కోవిడ్లో చూసామో, అది ఏంటంటే జంతువులకి వెళ్ళి మానవుడికి సోకే క్షమత గ్రహించి, అది క్షమత తీసుకొని మానవుల్లో వచ్చిన తర్వాత అవి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఈ స్కేరు గత 10-20 సంవత్సరాల్లో కూడా చూస్తూ ఉంటే మనకు సింగపూర్లో కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఇలాంటి కేసెస్ వస్తూ ఉండే. అది స్పెషలీ ఏమవుతుందంటే, బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఈ వైరస్సు దాదాపు ఈ పక్షుల్లో ఉంటాయి. కొన్ని పక్షుల్లో ఇవి ఒక వ్యాధి రూపంలో చేరి, ఆ వ్యాధి రూపం నుంచి అది వైరులెంట్ అయిపోతుంది. వైరులెంట్ అంటే వ్యాధి చెందే, లేకుంటే వ్యాధి వ్యాపించే శక్తికి తెచ్చుకున్న వైరస్ అయిపోతుంది. సో ఇది యూజువల్గా ఏమవుతుందంటే, ఈ వలసకు వచ్చే పక్షులు ఉంటాయి కదా, ఆ వలసకు వచ్చే పక్షుల్లో ఇది ఫస్ట్ అవి ఇతర దేశాల నుంచి మన దేశంకి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఈ ఒక బర్డ్ ఫ్లూ స్కేర్ గురించి మాట్లాడితే, ఇది ఫస్ట్ మనకు దొరికింది హిమాచల్ ప్రదేశ్లో పోంగ్ డ్యామ్ దగ్గర ఉన్న కొన్ని ఏమంటాం బాతులు, పెద్ద బాతులు, రాజహంసలు, ఆ జాతికి చెందిన బాతుల్లో ఇది వ్యాధి ఫస్ట్ టైం కనిపించినట్టు రిపోర్టు. దాని తర్వాత రాజస్థాన్లో కొన్ని కాకులు చనిపోయాయి, అలాగే మధ్యప్రదేశ్లో కొన్ని కాకులు, ఇంకా కొన్ని ఇతర పక్షులు చనిపోయాయి.
మళ్ళీ ఈ 3 రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అలాగే కేరళలో మనకు పోల్ట్రీ బర్డ్స్లో కొన్ని హాట్స్పాట్స్ 2 డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తే అక్కడ కూడా కొన్ని బర్డ్స్ చనిపోయే రిపోర్ట్స్ వస్తే అవిటి ఒక శాంపిల్స్ చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ కైండ్ ఆఫ్ అవును మన దగ్గర ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఒక ఇంపాక్ట్ ఉంది. ఈ 4 రాష్ట్రాల్లోకి వెళ్ళి ఈ లొకేషన్స్లో మాకు హాట్స్పాట్స్ అంటాం, ఇలాంటి లొకేషన్స్కి హాట్స్పాట్స్గా డిక్లేర్ చేసేసి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్కి స్పెషలీ పోల్ట్రీ బర్డ్స్కి మీరు కల్లింగ్ చేయండి అంటే అవిటికి చంపేసి వీటికి మీరు ఇన్సర్నేట్ చేయాలా అంటే బర్న్ చేయాలా, లేకుంటే మానవులకి కాంటాక్ట్ వచ్చేటట్టు లేకుంటే ఇతర జంతువుల కాంటాక్ట్ వచ్చేటట్టు పెట్టకుండా వీటికి ప్రాసెస్ చేయాలా అని ఒక అది ఇచ్చారు. ఇది ఇంకా 2 రోజుల్లో ఇది ఇంకా 3 రాష్ట్రాల్లో ఎక్కువగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలోకి వచ్చేసింది, పంజాబ్లో కూడా రిపోర్ట్ అయింది, ఉత్తరప్రదేశ్లో రిపోర్ట్ అయింది, అండ్ ఇప్పుడు నేను అనుకుంటా ఒడిశాలో కూడాను ఇవాళ రిపోర్ట్ అయింది. సో ఇప్పుడు దాదాపు మనకు అవి 4 రాష్ట్రాలు, ఇవి 4 రాష్ట్రాలు, 8 రాష్ట్రాల్లోకి వెళ్ళి బర్డ్ ఫ్లూ ఒక కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఆల్ ద శాంపిల్స్ అన్నీ ఏవైతే పక్షులు చనిపోయి దొరికాయి ఆ పక్షులకి ఈ శాంపిల్స్ జబల్పూర్ కానివ్వండి, భోపాల్ కానివ్వండి అక్కడ పంపించేసి అవిటి ఒక వైరస్ గురించి నిర్ధారణ చేస్తున్నారు. కొన్ని కేసెస్లో కన్ఫర్మ్ నిర్ధారణ అయిపోయింది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ H5N1 అనేది అది మనకు ఉంది, ఇండియాలో ఉంది. ఇది ఇంకా ఇతర పాపులేషన్స్లో సోకొద్దు అనేది దానికి కఠిన చర్యలు తీసుకోవాలా, జాగ్రత్త పడాలా. పోల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళకు కూడాను అందరికీ చెప్పారు. ఇది ఎక్కడైతే మీరు ఎక్కువ మోతాదులో చిన్న ప్రదేశాల్లో ఎక్కువ పక్షులు ఉండే ఏరియాస్ ఉంటాయి, అవిట్లో ఒక్క పక్షికి వచ్చిన 100,000 పక్షికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఆ కేసెస్ మనకు పోల్ట్రీ ఫార్మ్స్ కానివ్వండి, లేకపోతే డక్ ఫార్మ్స్ కానివ్వండి, మనం బాతులు పెంచుకుంటాం కదా, అలాంటి ఏరియాస్లో ఈ బర్డ్ ఫ్లూ వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి పుట్టింది, ఎలా వచ్చింది అనేది దీనికి మనం తెలుసుకునేది ఏంటంటే ఇది ఒక్క వైరసే కాదు, ఇవి చాలా డిఫరెంట్ స్ట్రెయిన్స్లో ఉన్నాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక స్ట్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది పైన స్ట్రెయిన్ తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడడానికి వీలవుతుంది. కానీ ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఫస్ట్ మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, సదర్న్ చైనాలో కానివ్వండి, అలాగే కొన్ని ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద వైల్డ్ బర్డ్స్ ఆఫ్ యూరోప్, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, అమెరికాలో కూడాను ఈ యొక్క వైరస్ ఒక ప్రెజెన్స్ని నోట్ చేశారు. కానీ ఈ వైరస్ మూలము బేసిక్లీ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకా ఓషియానిక్ ఐలాండ్స్ అని చెప్తారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ ఐలాండ్స్ నుంచి ఇది బర్డ్ ఫ్లూ ఫస్ట్ మొట్టమొదటిగా మనం వచ్చినట్టు ఒక ఆధారాలు ఉన్నాయి. కానీ అది అక్కడికి వెళ్ళి మనుషుల్లోకి వచ్చింది అగైన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ మెనీ డిఫరెంట్ స్పాట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అటవీలో ఉన్న పక్షులుకెళ్ళి మనం పెంచుకున్న పక్షుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పెంచుకున్న పక్షుల నుంచి మానవుడికి సోకిన సందర్భాలు వరల్డ్లో మెనీ డిఫరెంట్ లొకేషన్స్లో మెనీ డిఫరెంట్ స్ట్రెయిన్స్లో వచ్చినట్టు మనకు రుజువులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేకుంటే ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, ఈ ఒక పక్షులు చనిపోయే సంఘటనలు ఏదైతే మనకు రిపోర్ట్లో వస్తూ ఉన్నాయి, అవి అన్లెస్ అండ్ అంటిల్ వీటి ఒక ఐడెంటిఫికేషన్, వీటి ఒక టెస్ట్ జరిగిన తర్వాతనే, వీటి ఒక రిజల్ట్ వచ్చిన తర్వాతనే దానిపైన ఏమన్నా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది కొన్ని సందర్భంలో ఇలాంటి మాస్ డెత్స్ రిపోర్ట్ అయ్యేది అది స్వతహాగానే కొన్ని ఇతర కారణాల మూలంగా కూడా అవుతుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఈ ఒక శాంపిల్స్కి కరెక్ట్గా ఐడెంటిఫై పంపించేసి మన నేషనల్ ల్యాబ్స్లో టెస్ట్ చేసిన తర్వాత ఇది వైరస్ మూలంగానే చనిపోయాయి, ఈ
ఆ బర్డ్ ఫ్లూ ఆ ఏరియాస్లో ఉంది అనే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం వీటికి సీరియస్గా తీసుకునేది ఒక అవసరం ఉంటుంది. ఇంకొకటి ఇదే నేపథ్యంలో మనం ఏంది గుర్తుపెట్టుకోవాలంటే, ఎక్కడైతే మనకు ఇలాంటి ఏవైనా సంఘటనలు జరుగుతాయి వీటికి మనం రిపోర్ట్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది మనం తెలుసుకున్నాము వైరస్ మూలంగా వస్తుంది. ఈ వైరస్ అనేది ఒక ఫుల్ జీవి కాదు. అంటే ఈ వైరస్ బతకాలంటే స్వతహాగా బతికే ఛాన్సెస్ లేదు. ఇది ఇతర జంతువుల్లో వెళ్తేనే అప్పుడు బతుకుతుంది అన్నట్టు. బయట ఉంటే అది దాని ఒక ప్రజనన కానివ్వండి, బతకడం కానివ్వండి, అది వీలు కాదు. సో ఇది ఒక పక్షి కానివ్వండి, జంతువు కానివ్వండి, ఒక జీవరాశి కావాలా ఈ వైరస్కి ఉండాలంటే. ఇలాగే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్ కూడాను బర్డ్స్లోనే బతుకుతాయి. నౌ ఇది తింటే మనం పక్షులు చికెన్ కానివ్వండి, లేకుంటే వేరే బర్డ్స్ ఏదైతే మనం తింటూ ఉంటామో పెంచుకొని వీటికి ఆహారంగా తీసుకుంటాం కానివ్వండి, వీటికి హ్యాండిల్ చేస్తే ఈ బర్డ్ ఫ్లూ వస్తుందా అనేది ఒక క్వశ్చన్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ వ్యాధి ఏ బర్డ్కి అయితే వస్తే దాంట్లో ఆ వైరస్ ఉంటే ఆ వైరస్ ఉన్న బర్డ్కి మనం హ్యాండిల్ చేస్తే దాంట్లో ఉన్న వైరస్ మనలో వచ్చే ఆస్కారం 100% ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ వైరస్ మనలో వచ్చిన తర్వాత మనకు వ్యాధి రూపంలో వస్తుందా అనేది దానిపైన స్టడీ చేయాలి. ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాతోని ఇండియాలో దాదాపు 10 మందికి వస్తే 6 మందిలోనే డెత్ రికార్డ్ అయింది. అంటే 60%. 10 మందికే వచ్చింది. లాస్ట్ టైం మనం ఎప్పుడైతే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా గురించి మాట్లాడామో 10 people got infected, out of which 6 people have died. అంటే 60% of those people who have got directly infected because of bird flu virus. కానీ బర్డ్ ఫ్లూ వైరస్ మానవుల్లోకి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్జా లెవెల్ డిజీజ్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది దానికి కూడా ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఏంటంటే, ఆ బర్డ్ ఫ్లూ వైరులెంట్ స్టేజ్లో ఉండి మానవులో వచ్చిన తర్వాత మానవులో అడాప్ట్ అయ్యి దాంట్లో వైరులెన్సీ లేకుంటే మానవులో డిజీజ్ షోకేస్ క్షమత తీసుకొచ్చిన తర్వాతనే మానవులో డిజీజ్ తెచ్చే శక్తి వస్తుంది, లేకపోతే రాదు. అంటే వైరస్సు జంతువులోకి వెళ్ళి పక్షుల్లోకి వెళ్ళి మానవుడికి వచ్చిన తర్వాత మానవుడిలో జీవించి మానవుడు ఒక ఇమ్యూన్ సిస్టమ్తో పోరాడి గెలిచి జీవించి మళ్ళా అక్కడ జన్యుపరంగా మార్పులు తెచ్చుకున్న తర్వాత స్ట్రెయిన్గా మారి ఆ స్ట్రెయిన్ మానవుడికి వెళ్ళే క్షమత వస్తుంది. సో అంతవరకు అయితే రాదు. కొంతమంది ఎవరైతే ఈ బర్డ్ ఫ్లూ మూలంగా చనిపోయారో వాళ్ళ ఒక ఇమ్యూన్ సిస్టము కాంప్రమైజ్ అయి ఉన్నట్టు తెలిసింది లేటెస్ట్ స్టడీస్లో. కొద్దిగా జాగ్రత్త పడండి. వైరస్ మీరు హ్యాండిల్ చేసేటప్పుడు చికెన్ కానివ్వండి, ఇతర పక్షులు మాంసం ఆహారంగా తీసుకునేటప్పుడు హ్యాండిల్ చేసేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్త పడండి. మంచి హెల్దీగా ఉన్న చికెన్ పోల్ట్రీ ఫామ్ నుంచే మంచి హెల్దీగా ఉండే చికెన్కి మీరు కొనడానికి ట్రై చేయండి. దాంతో సహా మీరు ఉండేటప్పుడు కూడాను మంచిగా వండుకొని తింటే మనకు ఈ వ్యాధి వచ్చేది ఆస్కారం లేదు. ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానివ్వండి, ఇది బేసిక్లీ వెన్ వీ సే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటే ఇవి పక్షుల్లోనే ఉంటాయి. అవి మనం పెంచుకున్న పక్షులు కానివ్వండి, లేకుంటే అడవిలో స్వతహాగా తిరిగే పక్షులు కానివ్వండి, పక్షి జాతుల్లోనే ఉంటాయి. ఇవి పక్షులకి వెళ్ళి ఇతర క్షీరదార జంతువులు కానివ్వండి, ఇతర జంతువులు కానివ్వండి, లేకుంటే మ్యామల్స్ మానవులు కానివ్వండి, వీటిలో వచ్చే ఛాన్సెస్ తక్కువ. రాదు అనేది కాదు, వచ్చే ఛాన్సెస్ తక్కువ. అన్ని జంతువుల్లో ఉంటుందని చెప్పాను మీకు. మనం పెంచుకున్న జంతువుల్లో ఉంటుంది, చేపల్లో ఉంటుంది, అన్ని జంతువుల్లో ఉంటుంది వైరస్. కానీ ఇన్ని రోజులు ఈ వైరస్ మనకు ఇంపాక్ట్ చేయలేదు. కొన్ని వైరసెస్ మానవుల్లో డిజీజ్ క్రియేట్ చేసే క్షమత ఉంటుంది. అలాంటి వైరస్లో ఈ
బర్డ్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడాను, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడాను చెందింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానివ్వండి, సార్స్ కానివ్వండి, ఇలాంటి వైరసెస్ ఇంపాక్టు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ముందు జరిగిన వైరస్ అవుట్ బ్రేక్స్, ఈ ఒక సార్స్ అవుట్ బ్రేక్లో డిఫరెన్స్ ఏంటంటే సార్స్ అవుట్ బ్రేక్ ఒక పాండమిక్ లెవెల్లో క్రియేట్ అయింది. అంటే మొత్తం అన్ని దేశాలు, ప్రపంచం మొత్తం ఉన్న దేశాల్లో ఇది వ్యాపించింది. ఎందుకు వ్యాపించింది? బికాస్ ఈ వైరస్లో ఉన్న ఒక క్షమత, ఆ క్షమత ఏంటి, మానవుల్లో వచ్చిన తర్వాత మానవులు జంప్ చేసే క్షమత ఎక్కువ వచ్చేసింది. బర్డ్ ఫ్లూ సోకినప్పుడు లక్షణాలు ఏంటంటే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకుంటే శ్వాస తీసుకోవడానికి కొద్దిగా కష్టం కానివ్వండి, లేకుంటే ముక్కు కారడం కానివ్వండి, అలాంటి లక్షణాలు. అంటే ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ఉంటుంది. దాదాపు ఇది చలి జ్వరం వచ్చినప్పుడు ఎలా మనకు లక్షణాలు కనిపిస్తుంది, అలాంటి లక్షణాలు కనిపిస్తుంది. అందుకే మనకు ఇప్పుడు జలుబు లక్షణాలు కనిపించింది అనుకోండి, అది భయపడి మనం బర్డ్ ఫ్లూ లక్షణాలు కావచ్చు అనేది అది అనుకునేది కూడా తప్పు. ఎందుకంటే మీరు అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఇలాంటి బర్డ్ ఫ్లూతో ఇన్ఫెక్ట్ అయిన పక్షుల దగ్గర వెళ్ళి లేకుంటే ఎక్స్పోజ్ అయిన సందర్భం ఉంటేనే మీరు భయపడేది అవసరము. అంటే కోళ్ళ ఫామ్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకుంటే చనిపోయిన పక్షులకి హ్యాండిల్ చేసిన తర్వాత ఇలాంటి లక్షణాలు మీలో వచ్చిందంటే మీరు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషను మీ డాక్టర్కి హెల్త్ సెంటర్లో ఇచ్చేసి మీరు సలహా తీసుకుంటే వాళ్ళు మెడికేషన్ ఇస్తారు. దీనికి మెడికేషను ఉంది. డాక్టర్స్ హ్యావ్ బీన్ సజెస్టింగ్ రెమెడెసివిర్ కానివ్వండి, లేకుంటే అలాంటి కొన్ని యాంటీ వైరల్ మెడికేషన్స్ ఉన్నాయి. అవి ఇచ్చేసి ఇలాంటి లక్షణాలకి కంట్రోల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది.